బ్రేకింగ్ చూస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ దృశ్యాలు స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. కారుపై ఈ సిమెంట్ మిక్స్చర్ ట్యాంకర్ పడిపోయింది. కారు నుజ్జైపోయిన దృశ్యాలను చూస్తున్నాము. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. హెవీ ట్యాంకర్, దాంతో లోడ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కారు కూడా BMW కార్ అది. సో నుజ్జైపోయి తప్పడైపోయిన దృశ్యాలను చూస్తున్నాము. జేసీబీ సాయంతో ఇప్పుడు ఆ లారీని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. టోల్ గేటు దాటుతోన్న సమయంలో బ్యాలెన్స్ తప్పి ఈ లోడుతో ఉన్న ఆ ట్యాంకర్ పక్కనే ఉన్న BMW కారు మీద పడిపోయింది. కారులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. టోల్ ప్లాజా దగ్గర దీంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయిన సిచ్యువేషన్. హెవీ లోడ్తో వెళుతోంది. 16 వీల్స్ లారీగా మనకి అర్థమవుతుంది దాన్ని చూస్తుంటే. సో ఎందుకు అది బ్యాలెన్స్ తప్పింది, ఎలా జరిగింది ఈ ప్రమాదం తెలియరావాల్సి ఉంది. కానీ పక్కనే ఉన్న BMW మీద పడిపోయింది. జేసీబీ సాయంతో దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. TS09 FT 6662 BMW కార్ అది. హై అండ్ కారే, కాకపోతే అంత లోడ్తో ఉన్న కారణంగా టైర్లన్నీ కూడా పంక్చర్ అయిపోయి వీల్ మీద నిలబడిపోయిన దృశ్యాలు చూస్తున్నాము. అండ్ కారు మొత్తం అణిగిపోయింది, నుజ్జైపోయింది. కారులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది రావాల్సి ఉంది. ట్యాంకర్లో లోడ్ ఉందన్న విషయం దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా కీసర దగ్గర టోల్ గేట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ప్రమాదం చోటు చేసుకుంది. కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దాన్ని తొలగించే పనులు చేస్తున్నారు. అంబులెన్స్ వచ్చింది అక్కడికి. అండ్ జేసీబీ కూడా ఆ ట్యాంకర్ని పక్కకి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వసంత్, ఏమిటి సిచ్యువేషన్? ప్రమాదం ఎలా జరిగింది? ఆ కారులో ఎంతమంది ఉన్నారు? క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎన్ని గంటలకు జరిగింది? ఏమైంది మొత్తం డీటెయిల్గా చెప్పండి. ప్రస్తుతం టోల్ ప్లాజా సమీపంలోకి కారు రాగానే అదే సమయంలో టర్న్ తీసుకుంటున్నటువంటి కాంక్రీట్ రెడీ మిక్సర్ లారీ హెవీ లోడ్తో ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ కావడంతో తిరగబడింది. ఈ క్రమంలోనే ఆ కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది ఇప్పటివరకు ఆచూకీ తెలియరాలేదు. ఘటనా స్థలానికి ప్రస్తుతం ఫైర్ సిబ్బందితో పాటు భారీ ఎక్స్కవేటర్లు కూడా తీసుకొస్తున్నారు. 2 ఎక్స్కవేటర్తో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా హెవీ లోడ్ ఉండటంతో ప్రస్తుతం తొలగించడం సాధ్యం కాలేదు. మరొక ఎక్స్కవేటర్ మిషన్ కూడా తీసుకొని వస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ కార్లు ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఘోర ప్రమాదంగానే చెప్పాలి. అసలు కారు ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి తప్పిదం లేనప్పటికీ కూడా టర్న్ తీసుకుంటున్నటువంటి బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఓవర్లోడ్ కారణంగానే తిరగబడినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సంఘటన స్థలానికి ఇటు భారీగా పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా రప్పిస్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మరికొద్ది సేపట్లో వాటిని తొలగించిన తర్వాత కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుంది.